ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధుడైన మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వరకు, అంటే 28వ వచనం వరకు. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము పెంతెకోస్తు తర్వాత 2వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగములలో మార్కు సువార్త 2వ అధ్యాయము 23 నుండి 28 ఈ దినం మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని సబాత్ గురించి, ఆ విశ్రాంతి దినాన శిష్యులు వెన్నులు వేరుకొని తినడం గురించి పరిసయ్యులు ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తెలియజేసినటువంటి మాట, విశ్రాంతి దినము మనుష్యుల కొరకు కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు కాదు. Sabbath is for men, not human beings are not for Sabbath. ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినది, జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ద సాబాత్. యేసు విశ్రాంతి దినానికి కూడా ప్రభు అయి ఉన్నాడు. ఈ లోకమంతటికి ఆయన ప్రభు. ఆయన ఏలికలో సమస్తం ఉన్నవి కానీ ఆయనకు మించినది ఏది కూడా లేదని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది. యేసు ప్రభు వారు తెలియజేసినటువంటి ఈ మాటను బట్టి విశ్రాంతి దినాన్ని గురించి ఈ దినం మనం ధ్యానిద్దామండి. ధ్యానంలోనికి వెళ్ళే ముందుగా ఒక వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకొరకంటే ఇది ఎంతో అందమైన, సుందరమైన, మధురమైనటువంటి అనుభవం. నేను ఇప్పుడు 64 years లోకి వచ్చి ఉన్నాను కనుక వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఒక 50 ఏళ్ల క్రితము మేము ఒక 10-12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు విలేజ్లో నాయనగారు పాస్టర్గా పనిచేసేవారు. అది వెల్దుర్తి అనేటువంటి ప్యారిష్. అక్కడ ఒక మంచి కాంపౌండ్ ఉండేది, చర్చి, స్కూల్, అలాగే పాస్టరేట్. ఆ దినాల్లో నో పవర్ సప్లై, కరెంట్ అనేది లేదు. పెద్ద తోట, చెట్లు ఉండేవి అక్కడ. సౌండ్ పొల్యూషన్ లేదు. ఆ తరువాత టీవీలు లేవు, రేడియోలు లేవు, పెద్ద పెద్ద దీపాలు లేవు. కనుక ఎలా ఉండేదంటే ఉదయమే 3 గంటలకి కోడి కూతలు వినపడేవి. దేవుని యొక్క ఆ విచిత్రమైనటువంటి సృష్టి ఆ కోడికి ఎలా తెలుస్తుందో అర్థం కాదు, కానీ కరెక్ట్గా 3ంటికి
ఫస్ట్ టైము కూత వేయడం జరుగుతుంది. అలాగే కొంత గ్యాప్ ఇచ్చి 1 అవర్ తర్వాత మరలా కూస్తుంది. అలాగూ తెల్లవారే వరకు 3 టైమ్స్ కోడి కూతలు కూస్తుంది. ఆ తర్వాత తెల్లవారుతూ ఉండగా చీకటి పోయి వెలుగు వస్తున్నటువంటి ఆ సమయంలో పక్షులన్నీ కూడా రెపరెపలాడుతూ ఎగరటము, అరవడము ఇవన్నీ కూడా వినపడుతుంటాయి. ఆ దినం ప్రారంభమైందని. అందరూ కూడా వాళ్ళ పనులు ప్రారంభించుకుంటారు. దాదాపుగా 6 గంటలు అయ్యే వరకే పనులన్నీ ప్రారంభం అవుతుంటాయి. జనమంతా తిరుగుతుంటారు. పొలాలకు వెళ్ళేవాళ్ళు పొలాలకు వెళ్తుంటారు. ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఇంట్లో పనులు చేస్తారు. ఇండస్ట్రీస్ లేవు, ఆఫీసులు లేవు కనుక ఇవే జరుగుతుండేవి విలేజెస్లో. పక్షుల శబ్దాలు, పశువుల శబ్దాలు చక్కగా వినపడుతుండేవి. ఆ తర్వాత దినమంతా వారి పనులు ముగించుకున్న తర్వాత సాయంత్రం అయినప్పుడు మరలా పొద్దుగుంకేటువంటి సమయంలోనే అందరూ కూడా ఆల్మోస్ట్ 99% మంది భోజనాలు ముగించేస్తారు. ఎవరో ఒకళ్ళు కొద్దిగా లేటుగా, అంటే ఒక 7 గంటల తర్వాత ఎవరైనా భోంచేస్తుంటే ఇంత లేటుగా భోంచేస్తున్నారేంటి అని అడిగేవాళ్ళు అనమాట. దీపాలు వెలిగించే ముందే భోజనం అయిపోద్ది. దీపం వెలిగించుకొని ఒక పక్కన పెట్టుకొని చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దీపం వెలుగులో చదువుకుంటారు. ఆ తరువాత అందరూ కూడా సాయంత్రం అయిన తర్వాత భోంచేసి చీకటి పడగానే మంచాలెక్కి పడుకుంటారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒకళ్ళు ముచ్చట్లు చెప్పటము, కబుర్లు చెప్పటము, తర్వాత స్టోరీస్ చెప్పడము, అవి వింటూ నిద్రపోవడము. ఒక్కొక్కసారి అలాగ పడుకొని కళ్ళు మూసుకోకపోయినా ఎంత డార్క్నెస్, ఎంత చీకటి ఉంటుందంటే కనబడేది ఏమి ఉండదు. మనకి ఎదురుగా ఒక 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆబ్స్టికల్ ఏదైనా వస్తువు, మనిషి ఉన్నా కానీ అది కనబడదు అనమాట. అంత చీకటి ఉంటుంది. అదొక గొప్ప అనుభవం. దానిలో అలాగ పడుకొని ఆలోచన చేయడము, ఆ టైంలో నేర్పించిన సంగతుల గురించి, విన్న సంగతుల గురించి రీకాల్ చేసుకొని, మెమరైజ్ చేసుకొని వాటి గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. కొంచెం పెద్ద అయ్యేకొంది దేవుని గురించి తెలుసుకొని, దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకోవడం, దేవుని కార్యాలని, ఈ సుందరమైనటువంటి ప్రకృతిని గురించి ఆలోచించటము, ఇవన్నీ కూడా జరుగుతుండేవి. అయితే మారుతున్నటువంటి కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఈ దినము అలాంటి అనుభవాన్ని పొందడము ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఈ యొక్క తరానికి అది సాధ్యమయ్యేది కాదు. ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, రకరకాల జాబ్స్, కొంతమందికి రాత్రంతా పని చేయాల్సినటువంటి జాబ్స్ ఉంటుంది. అలాగే కొందరు 12 అవర్స్ 12 గంటలు 14 గంటలు పని చేయటము, ఇవన్నీ కూడా మార్పులు చెందినాయి. అలాగే వెహికల్స్, బండ్లు, విపరీతమైన బండ్లు, బిల్డింగ్స్, ఒక రోజు మార్చి రోజు ఎవరిదో ఒకటిది బర్త్డే ఉంటుంది ఎక్కడో, వాడొచ్చి 12 గంటలకు బర్త్డే జరుపుకొని అక్కడ బాంబులు పేల్చటము, అలాగా ఎంతో సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. పని చేసేటువంటి వాళ్ళకు కూడా విపరీతమైన పని ఉండడం వలన చదివే వాళ్ళు కూడా కాంపిటీషన్ పెరిగిపోయి ఎక్కువ చదవాలని చెప్పి రాత్రింబగళ్ళు చదవటము, అలాగే విసిగిపోయినటువంటి వాళ్ళు వీకెండ్స్ అని చెప్పి శని ఆదివారాల్లో బయటికి వెళ్ళడము, లేకపోతే పబ్బులకు వెళ్ళడము ఏవో చేస్తుంటారు. వాళ్ళు రాత్రి అంతా ఎంటర్టైన్మెంట్ చేసుకొని 3ంటికి 2ంటికి అన్నాలు తినటం, భోజనాలు చేయడం జరుగుతుంది. అన్నీ కూడా విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడినవి అన్నమాట. ఈ మార్పుని గమనించుకొని మనం ఎలాగూ మనలను మనం సరిదిద్దుకోవాలి, మారుతున్నటువంటి ప్రపంచంలో మంచిని ఎలా నేర్చుకోవాలి, మన యొక్క శారీరక ఆరోగ్యం గురించి, సామాజిక పరిస్థితులను గురించి, అలాగే దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేరడం గురించి మనము కొత్త ఆలోచనలను కలిగి ఉండాలి. దేన్ని కూడా మనము ఆపడం సాధ్యం కాదు, వెనక్కి తీసుకెళ్ళలేం. కానీ ఈ మార్పులలో కూడా దేవుని చిత్తం ఏమై ఉన్నది, మనం ఎలాగ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దాన్ని తెలుసుకొని దాని మీద మనం ముందుకు సాగాలన్నమాట.
అయితే ఇప్పటికీ కూడా కొందరు నేను పదే పదే చెప్తుంటాను. ఇవే వెతుకుతుంటారు. బైబిల్‌లో దీని గురించి ఎక్కడ రాయబడి ఉంది? దాని గురించి ఎక్కడ రాయబడి ఉంది? ఇది బైబిల్‌లో లేనే లేదు. అలాంటి చింతనల్లో ఉంటారనమాట. బైబిల్ మనకి కొన్ని సంగతులను ప్రత్యక్షంగా చెప్తుంది. కొన్ని పరోక్షంగా చెప్తుంది. కొన్నింటిని మనము మారుతున్న కాలాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనము దేవుని యొక్క సందేశాన్ని వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి చెప్పాలనుకుంటున్నాడు దాన్ని మనం మిస్ అవ్వమన్నమాట. అయితే ఈ సత్యం మనకు అర్థం కాకపోవడం వలన మనము ట్రాప్‌లో పడతాం. సాతానుడు పలు రకాలుగా శోధిస్తాడు. ఇది కూడా ఒక శోధనే. పిడివాదనలో నాకెక్కడుందో చూపించు, ఇది ఎక్కడుందో చూపించు అనడం. డ్యూటీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. కనుక ఎవరు కూడా ఈ దినము మాది వర్షిప్ డే, నేను వర్షిప్ చేయాల్సిందే, డ్యూటీకి రాను అలా చెప్పడానికి లేదు, వీల్లేదు. అందరికి కాదు, కొందరికి అది సాధ్యం కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో పనిచేశాను. అక్కడ ఫ్రీ టైంలో మామూలు సమయాల్లో తప్పకుండా అవకాశం ఇస్తారు. వాళ్ళు ప్రత్యేక దినాల్లో వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడానికి. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. మాకు ఆర్మీలోనే మందిర్, మసీద్, చర్చి, గురుద్వారా అన్నీ ఉంటాయి. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళి ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకమైన సమయాల్లో అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా నేను సండే చర్చికి పోవాలా అని అనడానికి లేదు. డ్యూటీ అవసరమైనప్పుడు డ్యూటీకి వెళ్ళిపోవాల్సింది. కావాలంటే డ్యూటీ ప్లేస్లో సమయం దొరికితే ప్రార్థన చేసుకోవాలి. కానీ నేను యూనిఫామ్ వేసుకోను, సండే లీవు, నేను చర్చికి వెళ్ళిపోతాను అలా లేదు, సాధ్యం కాదు ఆ డిపార్ట్మెంట్లో. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలానే ఉంటుంది. అవకాశం ఉంటే ఛాన్స్ ఇస్తారు పోయి రమ్మని చెప్పి, లేదంటే కుదరదు. ప్రత్యేకమైన డ్యూటీలు ఉంటాయి, ఆ డ్యూటీని చేయాల్సింది. అలాగే ఇప్పుడు డిఫరెంట్గా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ఇక్కడుండి విదేశాల కొరకు పని చేస్తారు. వాళ్ళకి ఈ దినం సండే, మనకైతే వాళ్ళకి సండే అవ్వదు. అది సాటర్డే అవ్వచ్చు, ఇంకా వేరే దినం అవ్వచ్చు. కాబట్టి మారుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మనం కరెక్ట్గా ప్రతి క్రైస్తవుడు సండే, ఆదివారము చర్చిలోనే కూర్చోవాలి అనడానికి అవకాశం లేదు. ఇప్పుడు యూదుల విషయానికి వచ్చినట్లయితే పరిశుద్ధ దినాన, విశ్రాంతి దినాన, సబ్బాతు దినాన ఏ పని చేయకూడదు. అప్పుడు అది కొంతవరకు సాధ్యం, కొంతకాలం అది సాధ్యమైంది. తరువాత అది సాధ్యపడదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు, దేవునికి తెలుసు. కనుక దానిని అర్థం చేసుకొని ఎలా దాన్ని మనం ఆచరించాలి అర్థవంతంగా అనేది యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అది కనుక ఆజ్ఞ దేవుని కంటే గొప్పది కాదు. ఇది కూడా తెలుసుకోవాలి. దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినం. అయితే దేవుడు 10 ఆజ్ఞలు మన కొరకు ఇచ్చాడు, సమాజం కొరకు ఇచ్చాడు. ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు కనుక ఇప్పుడు దేవుని కంటే 10 ఆజ్ఞలు ఎక్కువ అని అనుకోవడానికి లేదు. అక్కడే కొందరు బోల్తా పడింది. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కనుక ఏదో ఒక ఆబ్స్టికల్, ఒకటి వారి ముందు ఉండాలని చెప్పి ఒక మూర్తి విగ్రహాలను చేసి పూజించడం మానవ చరిత్రలో అలవాటైంది. రాను రాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే దేవుని కంటే కూడా విగ్రహమే గొప్పది. ఆ విగ్రహాన్ని రక్షించుకోవాలనే చింతనలో పడిపోతున్నారు. ఆ విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనం దేవుడిని రక్షించలేం.
దేవుని ఆరాధించడానికి మనం పెట్టుకున్నటువంటి ఆ ఆధారమైన లేకపోతే ప్రేరణనిచ్చేటువంటి ఆ విగ్రహం కానీ వస్తువు కానీ అది దేవుడు కాలేదు, దేవుని కంటే గొప్పది కాలేదు. ఇది మర్చిపోతారన్నమాట. అలాగూ క్రైస్తవ్యంలో కూడా కొందరు దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞలు, సందేశాలు వీటిని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకుండా దేవుడొచ్చి చెప్పినా కానీ మేము వినము అన్నంత స్థితికి దిగజారిపోవడం జరిగింది. పరిసయ్యులు అదే స్థితిలో ఉన్నారు. యేసు ప్రభువారు నడుచుకుంటూ ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తున్నారు. మధ్యలో పంట చేలలో వెళ్తున్నారు. అది విశ్రాంతి దినం. యేసు ప్రభు ఎప్పుడు ఏం చెప్తారా, ఏ తప్పు చేస్తారా చూసి దాన్ని పట్టుకొని యేసు ప్రభుని జనాల ముందు అవమానించాలి, తక్కువ చేసి చూపించాలి, డిఫేమ్ చేయాలని చెప్పి ఒక పథకంలో కొందరిని ఎప్పుడు కూడా యేసు ప్రభు వెంట పంపిస్తుండేవాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. ఇది వారి కుట్రలో భాగం అన్నమాట. ఎందుకొరకంటే యేసు ప్రభు వారిని ఎదుర్కోలేక, ఆయన చెప్పే మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని తట్టుకోలేక, ఆయన చెప్పినటువంటి ఆ నీతి మార్గం వలన వారు చేసేటువంటి అవినీతి అంతా బయటపడుతుంది కనుక వీరికి ఎంతో దుఃఖం కలుగుతుంది, చింత కలుగుతుంది. వారి వ్యాపారమే సాగట్లేదు. కనుక యేసు ప్రభువుని ఎలాగైనా ప్రజల్లో తక్కువ చేసి చూపించాలి, ఆయన మంచివాడు కాదని లోకానికి తెలియజేయాలి. ఇది వారి ఉద్దేశం. ఇప్పుడు వారికి ఒక పాయింట్ దొరికింది. యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఆయన వెంటున్నటువంటి శిష్యులు పంట చేలలో ఉన్నటువంటి కొన్ని కంకులు ఏమైనా తీసుకొని, బహుశా ఆకలి ఉంటుంది, లేదంటే వాటిని చూసినప్పుడు తినాలని అనిపించి ఉండవచ్చు. ఏదేమైనా వాళ్ళు తీసుకొని వాటిని తినడం మొదలుపెట్టారు. ఈ యూదుల లెక్కాచార ప్రకారము అలాంటి పని చేయకూడదు. ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ ఉండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. వీరికి ఏదో ఒక పాయింట్ కావాలి. యేసు ప్రభు చేసింది, లేదంటే ఆయన శిష్యులు చేసేది తప్పు, ఈయన తప్పుని ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పి లోకానికి తెలియజేయాలి. అదొక్కటే వాళ్ళ ఆశ. కాబట్టి యేసు ప్రభుని ఈ మాట అడుగుతున్నారన్నమాట. యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పారు. దావీదు మహారాజు తరుంబడుతున్నప్పుడు, అడవుల్లో అక్కడిక్కడ దాక్కొని ఉన్నప్పుడు, ఒక సమయంలో ఆహారం కొరతగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మందిరాన్ని దర్శించి అక్కడ దేవునికి అర్పించబడినటువంటి సముఖపు రొట్టెలు, కేవలము యాజకులు మాత్రమే వాటిని తినాలి. అలాంటి రొట్టెలను ఆయన తిని ఆయనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు ఎత్తి చూపుతూ, మీరు నమ్మేటువంటి ఆ దావీదు మహారాజు కూడా ఇలా చేసి ఉన్నాడు కదా, దాని గురించి మీరేం చెప్తారు? విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన కానీ మనుష్యులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. పంచగ్రంథాలని మోషే రాశాడని చెప్పి మనము తెలుసుకుంటున్నాం. దేవుడు మోషే ద్వారా అవన్నీ కూడా రాయించాడు. ఎందుకొరకంటే దేవుడు సృష్టి చేసినప్పుడు ఎవరు కూడా పక్క నుండి చూడలేదు. అప్పటికి మనుష్యులు సృష్టించబడలేదు. దేవుడు వెలుగు కాగానికి వెలుగు అవుతుంది, చీకటిని వేరు చేసి రాత్రి పగలు చేయటము, అలాగే దేవుడు ఆకాశాన్ని వేరు చేసేయటము, ఆకాశం పైన నీళ్లు కింద నీళ్లు ఉండటం, కింద ఉన్నటువంటి నీళ్ళని భూమి నుంచి వేరు చేయడము, భూమి ఏర్పడము, ఇవన్నీ కూడా దేవుడు కలుగునుగాక అని చెప్తున్నప్పుడు కలిగినవి మనం అదే విశ్వసిస్తాం. అయితే అప్పుడు అవన్నీ రికార్డు చేయడానికి ఎవరున్నారు?
అవి తరువాత కదా వ్రాయబడింది. తరువాత దేవుడు మోషేకి ఇవన్నీ ఈ సంగతులన్నీ కూడా తెలియజేశాడు. ఇవన్నీ కూడా వరుసగా గ్రంథీకరణ చేసి 5 గ్రంథాలని, మొదటి 5 గ్రంథాలని మోషే అందించబడి వాటిని పంచగ్రంథాలు అని చెప్పి ఇంగ్లీష్లో పెంటాచిక్ అంటారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి గురించి, మానవ చరిత్ర గురించి, దేవునికి మానవునికి ఉన్న సంబంధం గురించి, దేవుని యొక్క నడిపింపు గురించి, దేవుని యొక్క వాగ్దానాల గురించి, అలాగే మనుషులు ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఆ నియమాల గురించి వ్రాయబడి ఉంది. వీళ్ళ అనుభవం ఏంటి అని మనం చూడాలి. ఇక్కడ మనకి ఆదికాండంలో తెలియజేయబడినట్లు కరువు వచ్చినప్పుడు యాకోబు ఆయన 12 మంది సంతతి, అంటే వాళ్ళు 12 గోత్రాలుగా ఏర్పడి ఉన్నారు. వారిలో యోసేపు ముందుగానే సహోదరుల ద్వారా కొట్టబడి ఐగుప్తుకి అమ్మవేయబడతాడు. ఐగుప్తులో దేవుడు ఆయన్ని దీవించినందువలన అనేక శోధనలు కలిగినప్పటికీ రాజు తర్వాత రాజంతటి వానిగా గొప్ప పదవిలో ఆయన ఉంటాడు. అప్పుడు కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వీరందరూ కూడా ఐగుప్తు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ యోసేపు వీరిని ఆదరించి వారికి మంచి వసతులను కల్పిస్తాడు. అయితే వీళ్ళు ఎదిగి ఫలించున్నప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అయినప్పుడు ఐగుప్తు జనులకు భయం వేస్తుంది. వాళ్ళు ఆలోచన చేస్తారు, వీళ్ళు ఈ రీతిగా దీవించబడి అధిక సంపదలు కలిగి మన దేశంలో వీళ్ళు బలపడుతున్నారు, వీళ్ళ వలన మనకి సమస్య వచ్చేట్లున్నది. కాబట్టి వీరిని మనము స్వాతంత్రులుగా ఉండకూడదు. వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చు, కానీ మనకి బానిసలుగా ఉండాలి. ఇది దాదాపుగా 4000 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఆలోచన. సాతాను యొక్క ప్రభావం వలన ఈ దినము మన దేశంలో ఇలాంటి ఆలోచనలు రేకెత్తుచున్నాయి. అలాంటి పాలకులు బయలుదేరారు, శోధనకి గురైనటువంటి పాలకులు. వాళ్ళేం ఆలోచన చేస్తున్నారు, ఫలాని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండకూడదు, ఉంటే మన ఆధీనంలో ఉండాలి. అప్పుడు బానిసత్వం ఉన్నది, ఇప్పుడు వేరే రకంగా బానిసత్వం నడుస్తుంది. ఈ దినము ఎవరైనా అల్పసంఖ్యాకులు, బలహీన వర్గాల వారు న్యాయాన్ని పొందాలంటే అది అంత సాధారణ విషయం కాదు. ఈవెన్ ఒక కేసు రిజిస్టర్ చేయాలన్నా ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో ఎక్కడో లోకల్ లీడరు ఫోన్ చేసి చెప్తేనో వచ్చి చెప్తేనో కానీ చేయరు. అలాంటి వ్యవస్థ ఏర్పడింది. వాళ్ళు బలహీనుల కొరకు పనిచేయరు. ఓట్ల సమయంలో మాత్రమే బలహీనులను ప్రేమిస్తారు, కానీ కొంత డబ్బు సహాయం చేస్తారు, లేకపోతే అది ఇస్తాం మీకు ఇది ఇస్తాం వాగ్దానాలు చేస్తారు, కానీ తరువాత వారికి సహాయం చేయరు. వారికి ఆ అధికారం లేదు. అధికారం ఉండాలి. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వ్యవస్థలో ఉండాలి. ఎవడో వచ్చి చెప్తేనే కానీ వానికి ఆ హక్కులు లభించవు. ఆ దుస్థితి ఉండకూడదు. అయితే ఆ దుస్థితే ఉండాలి. మేము చెప్తే వాళ్ళకి లాభం కలగాలి, మేము చెప్పినట్లే జరగాలి అనేటువంటి పరిస్థితిలో అధిక సంఖ్యాకులు, అధికమైన ధనమున్న వాళ్ళు అధికారాలని వారి చేతిలో పెట్టుకొని అల్పసంఖ్యాకులను, బలహీనులను పీడించడం జరుగుతుంది. అయితే అప్పుడు బానిసత్వం ఉంది. వీళ్ళని టోటల్గా జీరో చేసి బానిసలుగా చేశారు. హక్కులేవి లేవు, విపరీతమైన పని, ఆహారం కొరత, విశ్రాంతి అనేది లేదు. అలాగూ కొన్ని వందల సంవత్సరాలు అనుభవించారు. వారిని ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని నుండి విడిపించి, చెర నుండి విడిపించి
దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు స్వాతంత్ర దేశానికి మోషే తీసుకొని వస్తున్నాడు. అప్పుడు కలిగినటువంటి ఆలోచన ఇది. దేవుడు ముందుగానే ఏర్పాటు చేసినటువంటి ఒక పద్ధతి. దేవుడు కూడా 6 దినాల్లో సృష్టి నిర్మాణాన్ని పూర్తి చేసి 6వ దినాన మనుష్యుని చేసి ఆ తరువాత ఆయన 7వ దినాన విశ్రమించాడు. ఆయన ఏ పని చేయలేదు. ఆయన చేసినటువంటి పనిని గురించి సంతోషంతో ఆనందంతో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అది మనకి ఆదికాండం 2వ అధ్యాయంలో కనబడుతుంది. కాబట్టి మోషే ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ సందేశాన్ని, లేకపోతే ఇప్పుడు కూడా దేవుడు మీరు ఇంతకాలం కష్టపడి ఈ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని 6 దినాలు మీ కొరకు మీరు పనిచేయండి,